అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏదైనా ఒక కొత్త ఇంటికి వెళ్తేనండి, మన మనసు ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడుతుందంటారా? ఎందుకు అంటే, మనకు అలవాటైన ఇంట్లో మనం ఉండే విధానం వేరు. అదే ఒక కొత్త ఇంటికి, కొత్త వ్యక్తులున్న చోటికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం మసిలే విధానం కూడా వేరండి. మనం అలాగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు అత్తవారింట్లో మనం కనిపించకుండా మనలో కొంత మనం కోల్పోతామండి. ఆ ఫ్రీడమ్ గాని, నవ్వడం గాని, మన సరదాలు కానీ చాలా వరకు అవే మన జీవితంలో జరుగుతా ఉంటాయి. కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఆడపిల్లలు ఫేస్ చేసింది. మగవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను దయచేసి అపార్థం చేసుకోకండి. మా ఫీలింగ్స్ నేను షేర్ చేస్తున్నానంతే. నేను గూడా అంతేనండి. నేను పెళ్ళికి ముందు ఊహించుకున్న జీవితం వేరు. పెళ్ళయిన తర్వాత నేను ఊహించుకున్న జీవితం వేరనమాట. పెళ్ళైన వెంటనే అత్తయ్య గారు, మామయ్య గారు, హస్బెండ్, ఆడపడుచులు జీవితం అంటే ఏంటి అంటే ఇప్పుడు నా ఫ్యామిలీని చూసి మా అత్తయ్యలని చూసి ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది. పేరెంట్స్ అంటే ఇలా ఉంటారు. తల్లంటే ఇలాగా, తండ్రంటే ఇలాగా అని మనం ఇలా అనుకుంటాం. కానీ మన ఇంటి పరిస్థితులే వేరే ఇంట్లో కూడా ఉండవండి. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. సీతాయనంలో మనం తెలుసుకునేది ఇదే. మిథిలాలో జనక మహారాజు దగ్గర అందరూ ఎంతో ఫ్రీడమ్ అండి. పని వాళ్ళతో సహా, సేవకులతో సహా అందరూ ఎంతో ఫ్రీడమ్ ఉండేది. కానీ ఇక్ ఇక యొక్క కోసల రాజ్యంలో దశరథ మహారాజు యొక్క రాజ్యంలో వాళ్ళ యొక్క రాజప్రసాదంలో అక్కడ ఉండే పరిస్థితులే వేరన్నమాట. అలాంటప్పుడు మరి మిథిలలతో ఆమెకి సాన్నిహిత్యం, స్వేచ్ఛ, ప్రేమతో నిండిన వాతావరణం ఉన్నప్పుడు అయోధ్యలో ఏమవుతుందండి? ఇక్కడొక రాజకీయం, అక్కడ విధులు, అక్కడ కొన్ని పరిమితులు. సేవ చేసే అవకాశం వాళ్ళకి తగ్గిపోయింది. ఎవరికి? ఉషకి, మీనాక్షికి, రోహన్‌కి, ఐ మీన్ సోమకి. ఎందుకు అంటే వీళ్ళకి కొన్ని పరిమితులు ఇక్కడ విధించబడ్డాయండి. వీళ్ళు పరాయి దేశం వాళ్ళు అన్న ఫీలింగ్ అక్కడ కనిపిస్తుందనమాట. వీళ్ళు వ్యక్తిగత అవసరాలకే కదా పరిమితమై ఉండిపోయారు. బయటికి అన్నీ సవ్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. కానీ లోపల ఒక భావోద్వేగమైన శూన్యత అనేది ఏర్పడిందండి. ఎందుకంటే ఆ యొక్క మిథిలా నగరంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అవి ఇక్కడ కోల్పోయినప్పుడు మీనాక్షిలో ఒక మనస్సు అనేది ఖాళీ అయిపోయిందండి. ఎందుకంటే మనకి పరిచయాలు లేకపోతేనంటండి, మన జీవితం ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుందంట. నవ్వులు లేకపోతే మన మనసు మౌనమైపోతుందంటండి. ప్రేమ కనిపించినా గూడా పైకి అంతరంగంలో బాధ అనేది ఉంటుందనమాట. కానీ ఇక్కడ సీతామాతని చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితులను ఆమె గమనించింది అని సోమ చెప్పినప్పుడు గ్రహించే ఉంటుంది. ఆమె స్వీకరించిందా? లేకపోతే సహనంగా ఉంటుందా? అన్న విషయాలు మనం అవగతం చేసుకోవాలండి. ఇది అనైక్యత అన్నది ఇక్కడ ఎంత హర్ట్ అంటే హర్టింగ్ పాయింట్ అండి. ఇది మనం చాలా బాధాకరమైన విషయం అనమాట. పైకి చూడటానికి కుటుంబంలో కనిపించని విభేదాలు పైకేమి కనబడవు. అనైక్యత అంటే కుటుంబంలోకి ఏంటండి వాళ్ళందరూ కలిసి ఉన్నట్టు కనిపించినా కూడా ఐక్యంగా కానీ నిజ జీవితంలో అయితే లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే మందిరంలో ఉన్న అనైక్యత అంటే కుటుంబంలో కనిపించని విభేదాలు. బయటకేమో ఐక్యతలా ఉంటది. లోపలేమో దూరాలు పెరిగిపోతాయండి. అంటే సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్ టెన్షన్ అనేది అక్కడ ఒక వాతావరణాన్ని బిల్డ్ చేసి ఉంటుందన్నమాట. మరి సీతామాత లాంటి సున్నిత హృదయానికి అది వెంటనే కనిపించిందంటారా? లేదంటారా? ఎందుకంటే సీతామాతకి ఉన్న ఒకానొక గొప్ప విశేషం ఏంటంటే ఆమె ప్రెజెన్స్‌లో మనం ఎక్కడ ఉన్నా కూడా మన గురించి ఆవిడ ముందే అన్నీ గ్రహించేస్తుందండి. అందువల్ల సీతామాతకు కూడా ఆ యొక్క అయోధ్యలో ఆ యొక్క రాజప్రసాదంలో ఉన్న మనుషుల గురించి, వాళ్ళ యొక్క మనసులో ఉన్న విషయాల గురించి అన్నీ ఆమె ముందే గ్రహించేసుకుంటుందండి. ఇదే మన ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలు, పెద్దల మధ్య ఉన్న టెన్షన్ ఇదేనండి. వాళ్ళు మనకి చెప్పరు మన పిల్లలు ఏమి. మనం కలగొలుపుగా ఉన్నామని మనం అనుకుంటాం. మేము చాలా ఆహ్, కన్వీనియంట్‌గా ఉన్నామండి. మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని అంటాం. కానీ భర్త మనసులో ఏముందో భార్యకి తెలీదు. భార్య మనసులో ఏముందో భర్తకు తెలీదు. పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలీదు. తల్లిదండ్రుల మనసులో ఏముందో పిల్లలకి కూడా తెలీదండి. అలాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు
మన యొక్క జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నాయన్నమాట. సీతామాత పాత్రలోని ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే ఆమె దేనికి స్పందించదండి. మొదట ఆమె గ్రహిస్తుంది. అదే ఆమెకున్న జ్ఞానం అంట. ఆమె ఆనందం ఎక్కడ ఉంది అంటే శ్రీరాముడు అందించే ప్రేమలో ఉంటుంది. కానీ ఆమెకు బాధ ఉంది అంటే ఎందుకు అంటే ఆమె కొన్ని రోజులుగా అడవికి వెళ్ళలేకపోతుంది. ప్రకృతితో గడపలేకపోతుందండి. ఇది మన జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక సంబంధం బాగుంటే మన జీవితం సరిపోదండి. మొత్తం మన యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో శాంతిగా ఉండాలండి. మనం కొత్త ఇంటికి వచ్చినప్పుడు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది కదా! ఇలా మీకెంత సమయం పట్టిందంటారు? మీ మ్యారేజ్ అయ్యాక మీరు అత్తవారింటికి వెళ్ళినప్పుడు? మీకు బయటికి బలంగా కనిపిస్తున్నా, లోపల ఆ టైంలో మీరు ఒంటరిగానే ఉన్నట్టు ఫీల్ అయ్యారా? మీ ఇంట్లో కనిపించిన అనైక్యత ఏమైనా ఉందా? ఒకసారి చూడండి. ఇవన్నీ డైలీ మన జీవితానికి మనం చూసుకోవాల్సినవండి. ఎందుకంటే ప్రశాంతంగా కనిపించే ప్రతి మనసులో కూడా ఒక వినిపించని కథ ఉంటుందండి. అది మనకెలా తెలుస్తుందండి? మనం వాళ్ళని కూర్చొని మాట్లాడినప్పుడే మనకి తెలుస్తుందనమాట. అవి మనకి ఈ అనైక్యత గురించి మరి ఆహ్ సోమ గ్రహించింది కదండీ! సీతామాత కూడా మరి గ్రహించే ఉంటుందండి. ఎందుకు అంటే, ఆమె గురించి మనకు తెలుసు కాబట్టి. వీళ్ళు ఆలోచనలో పడతదండి మీనాక్షి. పరిచారకులందరూ కూడా కొందరు చెవులు కొరుక్కోవడం మీనాక్షి కూడా విన్నదండి. కానీ మాత ఏం చెప్పిందంటే, వీళ్ళని అక్కడున్న పరివార కృత్యపు రాజకీయాల్లో ఎవ్వరిని జోక్యం చేసుకోవద్దని హెచ్చరించడం వల్ల మీనాక్షి ఎప్పుడు కూడా వాళ్ళేం మాట్లాడుకుంటున్నా, ఏమనుకుంటున్నా ఆ మాటలు తన చెవికి ఎక్కించుకోలేదు. తను పట్టించుకోలేదు. తన పని ఏమిటో అదే చేస్తుందండి. మనం గూడా అంతే. అనుగాని చోట అధికులమనరాదు. కొంచెం వండుటెల్లా కొదవు కాదు. ఎందుకు అంటే మనకి అక్కడ అనువుగాని ప్లేస్‌లో మనం తగ్గి ఉండడం వల్ల ఎటువంటి మనకి లోటు లేదండి. ఎటువంటి అవమానం కూడా లేదు. ఎందుకంటే ఎంతో పెద్ద కొండ చిన్న అద్దంలో కూడా ఒదిగిపోయి ఉంటుందా లేదా? మనం కూడా అంతేనండి. ఇదే విషయం సీతామాత వాళ్ళకి చెప్పిందనమాట. ఎందుకంటే వీళ్ళు ఆ రాజకీయాలకి, వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈళ్ళిక్కడ విదేశీయులు గదా! మిథుల్లో వీళ్ళకి అటువంటి వేర్పాట్లనేవి ఏమీ లేదు అని సీతామాత ముందుగానే హెచ్చరించిందంట. ఇంకో ఏదో విషయం ఉందని కొనసాగించిందని సోమ. ఎందుకంటే సీతామాత భూమిని స్పృశించటానికి, జంతువులు, పక్షులతో ఉండటానికి ఆరాటపడుతుందని. ఎందుకంటే వీళ్ళు మిథిలను వదిలి అయోధ్యకు వచ్చిన నాటి నుండి కూడా సీతామాత రాజమందిరం బయట అసలు అడుగు పెట్టనే లేదు. త్వరలో ఏదో ఒక వంకతో వీళ్ళని పిలుస్తుంది అన్న విషయం సోమ గ్రహించిందండి. సోమ అన్నది నిజమే అవుతుందంట. కొన్ని రోజుల తర్వాత మాతకు నగలు తీసుకువెళ్ళడంలో మీనాక్షి సహాయం చేస్తూ ఉండగా, మాత మీనాక్షితో సూర్యోదయానికి ముందు నేను దుస్తులు ధరించే గదిలో కలుసుకోండి అని మెల్లగా చెప్తుందండి. ఎందుకంటే అక్కడ అయోధ్య నగరంలో ఒక నది ఉందండి. ఆ నదిని ఈమె కలుసుకోలేదంట. మనం మందిరం నుండి తప్పించుకొని బయటకి వెళ్ళి ఆమెని కలిసొద్దాం అని నిశ్శబ్దంగా మనల్ని ఎవ్వరు ఆపకముందే వెళ్ళాలి కాబట్టి అక్కడ పూజ చేయటానికి ఆ నదీ మాతకు కావాల్సినవన్నీ తీసుకురండి అని చెప్పి సీతామాత వాళ్ళకి ఆదేశిస్తుందండి. వీళ్ళు చక్కగా సూర్యోదయానికి ముందే రోహణ, సోమ, మీనాక్షి అక్కడికి వెళ్తారండి. మాత కూడా వీళ్ళలాంటి దుస్తులు పరిచారకులు ఎటువంటి దుస్తులైతే ధరిస్తారో అలాంటి దుస్తులే ధరించి మేలి ముసుగుతో తమ వెంట్రుకలని ముఖంలో కొంత భాగాన్ని కనపడకుండా కప్పుకుంటుందండి. ఆమెలో ఎవ్వరో అసల ఇంకెవరు కనిపెట్టలేరనమాట. ఆమె మహారాణి సీత అని ఎవరికీ తెలీదు. మాత ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళతో పాటు నదీమ తల్లి కోసమండి పూల సజ్జ, దీపం గూడా పట్టుకెళ్తారు. ఊర్మిళని చూసుకోటానికి ఉష మాత్రం అక్కడ ఉండిపోతుందంట. వీళ్ళు వెనక ద్వారం నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ తక్కువ మంది కాపలా వాళ్ళు ఉంటారనమాట. సీతామాత చెప్తుంది. నెమ్మదిగా మధ్య దారి నుంచి మెట్ల మీదుగా వెనుక ద్వారం వైపు వెళ్తారు. అక్కడ వీళ్ళని ఇద్దరు కాపలాకి వాళ్ళు ఆపుతారనమాట. రాకుమారి సీతామాత నదీ దేవత పూజ చేయమని మాకు చెప్పింది. మేము ఎక్కువ దూరం వెళ్ళములే అని సోమవారతి చెప్తుంది. వాళ్ళు మిద్దెల నుండి వచ్చిన పరిచారకులని వాళ్ళు తెలుసుకొని వారిని వెళ్ళనివ్వచ్చు అని రెండో కాపలాదారుడు వాళ్ళకి అనుమతి ఇస్తాడనమాట. ఏది మరి రేపు తెలుసుకుందామండి. నదీ మాత దగ్గరికి వెళ్లి సీతామాత ఏం చేసింది, ఆమెతో ఎలా గడిపిందన్న విషయాన్ని. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి.